లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. నేనున్న సభలకు ప్రధాని రావడానికి కూడా భయపడతారన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఎలా చూస్తారు? అహంకారం, ముందు జాగ్రత్త. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అడుగులు ఇప్పుడు ఎటువైపు పడుతున్నాయి అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. గత కొంతకాలంగా ఆయన చుట్టూ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వైసీపీకి ఆయన గుడ్ బై చెప్పేసినట్లుగా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గత ఎన్నికల ఓటమి తర్వాత రాష్ట్రంలో మరిన్న రాజకీయ సమీకరణాలు వంశీని ఇరకాటంలో పడేశాయనే చెప్పాలి. ఒకప్పుడు టీడీపీలో కీలకంగా ఉండి ఆ తర్వాత వైసీపీకి మద్దతుగా నిలిచిన వంశీపై ప్రస్తుత పాత కేసులు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. దళిత యువకుడి కిడ్నాప్ కేసు మరియు ఇతర దాడులు ఆరోపణలు ఆయన ఇప్పటికే జైల్లో వెళ్లి వచ్చారు. అయితే తాజా సమాచారం ప్రకారం వంశీ చేస్తున్న కొన్ని రహస్య వ్యూహాలు ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకిచ్చేలా ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. వంశీ సీక్రెట్గా చేస్తున్న పని ఏంటంటే ఆయన తన రాజకీయ భవిష్యత్తు కోసం మళ్ళీ పాత గూటికి వెళ్లేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారా లేక రాజకీయాల నుంచే తప్పుకోవాలని భావిస్తున్నారా అనేది ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వంశీ తన సన్నిహితంగా ఉండే కొంతమంది ముఖ్య నేతలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. తనపై ఉన్న కేసుల తీవ్రతను తగ్గించుకోవడానికి అధికార కూటమిలో కొందరు పెద్దలతో ఆయన చర్చలు జరిపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది జగన్కు ఊహించిన పరిణామే. ఎందుకంటే వంశీ జైల్లో ఉన్నప్పుడు జగన్ స్వయంగా వెళ్లి పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కానీ బయటకు వచ్చిన తర్వాత వంశీ వైఖరిలో మార్పు వచ్చిందని, ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని టాక్. అంతేకాకుండా తన అనుచరుల వర్గాన్ని కూడా సైలెంట్గా ఉండమని వంశీ ఆదేశించినట్లు సమాచారం. గన్నవరంలో వైసీపీ కేడర్తో ఆయన పెద్దగా టచ్లో లేకపోవడం మరియు ఇటీవల హైకోర్టులో ఆయన ఎదురవుతున్న వరుస చట్టపరమైన చికాకులు ఆయన మరింత కుంగదీసినట్లు తెలిసింది. జగన్ను నమ్ముకుంటే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన వంశీ తనంతట తాను వైసీపీ నుంచి దూరం జరగాలని నిర్ణయించినట్లు కనిపిస్తుంది. ఒకవేళ వంశీ అధికారికంగా వైసీపీని వీడితే అది కృష్ణా జిల్లా రాజకీయాల్లో పెద్ద కుదుపు అవుతుంది. జగన్కు అత్యంత నమ్మకస్తుడిగా ముద్రపడ్డ నేత ఇప్పుడు ఇలా సీక్రెట్గా స్కెచ్ వేయడం వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే వంశీ ఈ విషయంలో ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఆయన మౌనం మాత్రం అనేక సందేహాలకు తావిస్తుంది. త్వరలోనే ఆయన తన రాజకీయ నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వంశీ నిజంగా జగన్కు హ్యాండ్ ఇస్తారా లేక ఇదంతా కేవలం ప్రచారమే అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. కానీ ప్రస్తుతానికైతే వంశీ వేస్తున్న అడుగులు జగన్కు మైండిపోయేలా ఉందని అన్ని మాత్రం స్పష్టమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి.